వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గురువు మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు. చాలామంది ఏంటంటే అష్టమంలో గురువు ఉన్నాడు కదా, గురుబలం లేదనుకుంటారు. తప్పది. గురువు అష్టమంలో ఉన్నప్పుడు తన విశేషమైనటువంటి దృష్టి ధనభావం మీద పడుతుంది కాబట్టి ధనపరమైనటువంటి యోగాన్ని ఇస్తుంటాడు అక్కడ గురువు అష్టమంలో ఉన్న వృశ్చికం వారికి. అలాగే గృహస్థానం మీద చూస్తాడు కాబట్టి అక్కడ రాహు ఉన్నందుకు ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా మే వరకు విదేశాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాము, వాహనం కొనుగోలు చేద్దాము, ఆభరణాలు ఏదైనా వస్తువులు ఏదైనా కొనుగోలు చేద్దాము అనుకునేటువంటి వారికి అక్కడ జూన్ మాసం మే ఎండింగ్ వరకు కూడా మీకు అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉంది, ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే ఈ అష్టమంలో ఉండే గురువు ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ధనం, ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ ఈ మూడు యాక్టివ్గా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే 4లో రాహు ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏదైనా ఫ్రాడ్ తీసుకుంటున్నామా, లేకపోతే కొన్నిసార్లు చూడండి ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి 4లో రాహు ఉన్నందుకు ఈ జాగ్రత్త తీసుకుంటూ ఒక్కసారి మీరు ఏ ప్రాపర్టీ తీసుకున్నా దుర్గాదేవిని మనసులో తలుచుకొని తీసుకోండి. అదేవిధంగా రాహు ఎప్పుడైతే 4లో ఉన్నాడో దశమంలో కేతు ఉంటాడు కాబట్టి ఇది కొంచెం నవంబర్ వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒకవైపు ప్రమోషన్స్ వస్తూ ఒకవైపు ఏదో తెలియని ఒక వైరాగ్యం, విరక్తి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మానేయాలి, మారిపోవాలనేటువంటిది. మరి అక్కడ బాగున్నా సరే మారిపోవాలని అనిపిస్తున్నప్పుడు మాత్రం అది గ్రహస్థితి ప్రభావం అనుకొని మీరు గణపతి ఆరాధన చేయడము, గణపతి ఆలయాలకు వెళ్ళడము, గణేశుని యొక్క అష్టోత్తరం రోజు చదువుకోవడము మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. ఇక అదేవిధంగా ఎప్పుడైతే మీకు జూన్ మాసం నుంచి గురువు మారుతాడో భాగ్యంలోకి వస్తాడు, భాగ్యంలోకి వచ్చినటువంటి గురువు లగ్నాన్ని, పంచమ స్థానాన్ని చూసేటప్పుడు జూన్ మాసం నుంచి మీకు ఏదైనా మంత్ర సంబంధించినవి తీసుకోవడానికి, దీక్షలు తీసుకోవడానికి, ఉపనయనాలు చేసుకోవడానికి మరియు అదేవిధంగా ఏదైనా ఒక ప్లానింగ్, కొంతమంది ఒకసారి చూడండి నేను ఈ ప్లాన్ వేసాను ఇక్కడ బాగా సక్సెస్ అయింది కానీ అంతకంటే అద్భుతమైన ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అంటూ ఉంటాం. బికాజ్ ఆఫ్ గురువు యొక్క బలం ఎగ్జాల్టెడ్ హౌస్లో 9వ స్థానంలో ఉంటూ పంచమ స్థానాన్ని, ప్లాన్ స్థానాన్ని చూసేటప్పుడు మంచి ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఎవరైనా లాంగ్ టర్మ్ షేర్స్, వాళ్ళకి బాగా అనుభవం ఉంది షేర్ మార్కెట్లో, వాళ్ళకి అది కాకుండా షేర్ మార్కెట్లో 2587 కాంబినేషన్ ఉంటూ ఒక నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం ఉన్నప్పుడు ఇంకా చక్కగా మీకు అక్కడ పంచమ స్థానాన్ని చూస్తున్నటువంటి గురువు మూలంగా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాడు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 4వ స్థానంలో ఉండే రాహు, పంచమంలో ఉండేటువంటి శని వల్ల ఏంటంటే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు శనివారాలు అసలు తీసుకోకండి. ఎందుకంటే పంచమ శని ఇంకో 2 సంవత్సరాలు ఉంటాడు మీకు అక్కడ, దాదాపుగా 21 నెలలు ఉంటాడు దాదాపుగా. సో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకోండి ఉంటాడు. కాబట్టి ఈ 21-22 నెలల్లో కూడా కాస్త మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్నిసార్లు బాగా ఆలస్యం చేయడం, లేకపోతే తొందరగా తీసేసుకోవడం ఎందుకు జరుగుతాయి ఇలాగంటే వక్రించినప్పుడు ఏమో తొందరగా తీసుకుంటారు. ఎప్పుడైతే మీకు జూలై 26వ తేదీ నుంచి శని వక్రిస్తున్నాడో స్ట్రైట్గా ఉన్నప్పుడేమో ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా తీసుకోవాల్సిన నిర్ణయం ఆలస్యంగా తీసుకోవడం వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కాలభైరవుడి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది.